ఏ మేఘనా అయిందా నీ కూర? జయమ్మ 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 చూసే జనం కళ్ళకి సూర్యకాంతమ్మ. ఇప్పుడు తిని చెప్పుర్రి నేను చేసిన కొత్త రకం వంట. ఇంతసేపు నువ్వు వంటింట్లో వేసింది చల్లచారా? అయితే ఏదోటి ఆకలి తిందాం. అరే నువ్వు కూడా ఎక్కువ పోడా. నాకు వద్దునా నువ్వు తిను. నువ్వేం తినవు? నీకేమన్నా అయితే నేను తినా, నీకేం కాకపోతే నేను కూడా తింటా. ఏమన్నా అయితే ఇంకేముంది? ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద 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 గోవింద. ఎట్లయితే తిందాం. కొత్త రకం అంటమే కదా. నానా అమ్మా నానే మాట్లాడతలేడే. నానా నువ్వు ఇంకా బతికి ఉన్నావా? నాకు అదే డౌట్ ఉందిరా. చాలైందే అంత పాలవాసన వస్తుంది. అది చల్లచారని ఎవరు చెప్పిండ్రు మీకు? చల్లచారు కాదా మరి ఏంటిది అది? పాలచారు పాలచారు. పాలచారా? నీ పిచ్చి పాడుగాను. వచ్చాయి పాలతోటి చాయ్ చేసుకుంటారే, ఇట్లా పులుసులు చార్లు చెయ్యరే. పాలతో ఛాయ ఎవ్వడనే ఎత్తాడు, కానీ పాలతో చారు చేసిన వాళ్ళకే కదా ఒక రేంజ్ ఉంటుంది. ఈ వంటకాయలతో మమ్మల్ని చంపుతావా? రేంజ్ ఉంటా సరే గాని పానం ఉంటాదే. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ మాత్రం వెరైటీ లేకపోతే ఎట్లా చెప్పుర్రి? ఇలాంటి వెరైటీలు ఉంటేనే కదా ఒక లెవెల్ ఉంటది. ఇలాంటి వంటలు తిని ఉంటారా నాకే అనిపిస్తుంది. మీ ఇద్దరికి మాత్రం ఇట్లాంటి వంటలు తిని అరిగించుకునే జీర్ణశక్తి నాకు మాత్రం లేదే. మన బంటి గారిని చూడు, నువ్వు చేసే కొత్త కొత్త వంటలు తినలేక, నీకు చెప్పలేక, తిని అరిగించుకోలేక కరువు ప్రాంతం నుంచి వచ్చిన లెక్క ఉన్నాడు. తన మగవాళ్ళ చూసి ఈ వంటలు చేంజ్ చేయ, నీకు దండం పెడతా. అవునండి, ఇన్ని రోజులు నేను గమనించనలే. ఇప్పుడే వీడి కోసం మిగిలిన పాలతో వేడిగా బజ్జీలేసుకత్తా. నాకు వచ్చిన కోసం ఎవలకు రావద్దు. ఏంద్రా ఇట్లా ఇంటున్నావు? పాలచారన్న బెటర్ ఉండే. బజ్జీలట అవి కూడా పాలతోని. అరే నేను ఇవాళ దాకా గొంతు తీసుకుని అడిగితే దానికి అట్లా అర్థమైంది. మనుషులు తినే వంటలు చెయ్యి అంటే అది గ్రహాంతర వాసుదేవ వంటలు చేస్తాంది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏం చేద్దాం నాన్న ఇప్పుడు? మనం మాత్రం ఏం చేస్తాం పిచ్చా? ఏం లేదు, అది చేసే దిక్కుమాల వంటలు తిని మన కడుపులు అరగాలని అది దేవుని మొక్కుకోవాలి అంతే. అరే బంటి, ఆడు లేడు, బయటకెళ్ళిండు. ఏంటండి లేడు కదా, లోపలికి తీద్దాం పాయే. ఈయన్ని ఎత్తుకపోను ఏమి చేసినాడు మాయ మాట. మోటార్ సరసం ఈ అక్క వంటలే గట్లంటే ఇది కూడా అర్థం చేసుకోలేదా? నువ్వు భూమి మీద పుట్టినావా గ్రహం మీద పుట్టినావా నువ్వు? అరే బంటి రా బిడ్డ. నాన్న ఓ నాన్న, ఏంద్రా చెప్పు.
నా కడుపులో 4 ఎర్రటి కాల్చిన సూదులు